మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం 8th చాప్టరు 8వ చాప్టర్ అయిన అక్షర పరబ్రహ్మ యోగంలో ఇప్పుడు మనం 9వ శ్లోకం చెప్పుకోబోతున్నాము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 62 అన్నమాట. ఇక్కడ హెడ్డింగ్ ఏమో పురాణ పురుషుడు అని పెట్టారు. పురాణ పురుషుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, సనాతనాయ నమః అని మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా ఉన్నది. సనాతనుడు అన్నమాట. అంటే ఏదీ లేకముందు ఎవరైతే ఉన్నారో, అన్నీ వెళ్ళిపోయినా కూడా సృష్టిలో ఎవరైతే మిగులుతారో ఆయనే పురాణ పురుషుడు. ఒక బ్యాక్గ్రౌండ్గా ఆయన ఉండబట్టే ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉండటం అనేటటువంటి లక్షణాలు ఉన్నవన్నీ రావటానికి ఒక చోటు కావాలి కదా, అది ఆయన అన్నమాట పురాణ పురుషుడు అంటే. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, అన్ని వస్తువుల్లాగానే వస్తువులన్నీ ఎలా ఉంటాయి, మనకంటే వేరుగా ఉంటాయి. ప్రతి వస్తువుని మనకంట వేరుగానే చూస్తాం. అట్లా మనకంట వేరుగానే మన బుద్ధి కూడా ఒక శక్తిలాగా మనకు కనపడుతూ ఉంటుంది, ఒక ప్రజ్ఞలాగా భాషిస్తూ ఉంటుంది. అంటే లోపల వీ కెన్ ఫీల్ ఇట్. మనం దాని మీద దృష్టి పెట్టడం లేదు, కానీ ఎక్కువ పెడితే లోపల ఒక విషయం తోస్తోంది, లోపల ఒక విషయం అనిపిస్తోంది అంటే దీనికి అంతటికీ ఒక ప్రజ్ఞ, ఒక చైతన్యము బ్యాక్గ్రౌండ్గా ఉంటే కదా మనకు తెలుస్తుంది ఆ విషయం. తెలుసుకోవటం అనే ప్రాసెస్ కూడా చైతన్య శక్తితోనే జరుగుతుంది. ఆ బుద్ధి భాషిస్తుంది, మీకు లోపల తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. అది మనకంటే వేరుగా భాషిస్తుంది. కాకపోతే ఏం చేస్తామంటే ఆ బుద్ధే మనంగా నిర్ణయాలు చేస్తాం. నేనే ఆ బుద్ధి అన్నట్టుగా ఒక డెసిషన్ తీసుకుంటాము. అప్పుడు ఆ నిర్ణయం చేసినప్పుడు ఏమవుతుంది, డెసిషన్ కాదు నిర్ణయం, అంటే ఇది చేయాలి ఇది చేయకూడదు అని ఏదో ఒక నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అవి సాధారణంగా మనం చేసేవన్నీ కూడా బయట ప్రయోజనాల కోసం, ఇలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అలా చేయటం పద్ధతి, ఇలా ఏదో ఒక రీజన్ పెట్టుకొని మనం చేస్తాం. కాబట్టి బయట విషయాల ప్రయోజనాల మీదే, అంటే ఫలితాల మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే కేవలం అవి చేంజెస్గా పనిచేస్తాయి మన జీవితంలో. ఈ మార్పు, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఒక మార్పు, మనం బుద్ధితో చేసే నిర్ణయాలతో జరిగే పనులన్నీ కూడా ఒక మార్పుల్లాగా ఉంటాయి అన్నమాట. అట్లా కాకుండా ఇంకొక మెథడ్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎంత చక్కగా చెప్తున్నారో. ఎందుకంటున్నానంటే యోగము అంటే ఏమిటో ప్రాక్టికల్గా ఇక్కడ మనకి విపదిసి చెబుతున్నారు. యోగము, యోగాభ్యాసము అని ఎన్నో చెప్పుకున్నాం మనం. ఏం చెయ్యాలి యోగం అంటే? కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చుంటాం, అంతర్ముఖం అవుతాం, అంత మటుకు సరే. కళ్ళు తెరిచిన తర్వాత ఏమిటి మన పరిస్థితి? అది ఎంత బాగా చెప్తున్నారంటే, అలా కాకుండా నువ్వు ఊరికే నిర్ణయాలు చేసి మార్పులు చేసుకోవడమే కాకుండా నువ్వే వ్యాపించి ప్రవహించాలి అంటున్నారు. ఎలా వ్యాపించి ఎలా ప్రవహిస్తాం మనం? దానికి కూడా పాపం మళ్ళీ ఇంకొక ఐడియా చెప్తూ ఉన్నారు. వాహికగా నిన్ను నువ్వు ఒక ఎలక్ట్రిసిటీ ప్రసరించటానికి ఒక తీగ ఎలా అయితే ఉపయోగపడుతుందో, నిన్ను నువ్వు అలా ప్రసరించటానికి నీ బుద్ధిని నువ్వు ఉపయోగించగలిగితే, విద్యుత్ శక్తి తీగలాగా నీ బుద్ధి పనిచేయటం కనుక జరిగితే, నువ్వు నీకంట వేరుగా కనపడ్డ ప్రతి వస్తువులో నువ్వు ప్రవేశించగలుగుతావు అంటున్నారు. అంతేకాకుండా ప్రవేశించటమే కాకుండా అవన్నీ నీలో భాగాలు అని నీకు అర్థమైపోతుంది. నీలో చేర్చేసుకుంటావు. నీ బుద్ధిని నువ్వు ప్రసరింపచేసి ఇతర వస్తువుల యందు, ఇతరముగా కనపడుతున్న వస్తువుల యందు చేరుకోవటం అనేటువంటి, ప్రవేశించటం అనేటటువంటి ప్రాసెస్ కనుక నువ్వు మొదలుపెట్టావంటే అన్నీ నీలో భాగాలుగానే చేసుకోగలుగుతావు. అంటే ఏమిటి? బయట వస్తువులన్నీ తెచ్చుకోవటం, డబ్బు సంపాదించటం, లేకపోతే ఇంకేదన్నా సంపాదించటం, వాటిని ఉపయోగించటం అన్నీ కలిసి నీలో భాగాలుగానే వర్తిస్తాయి. అవన్నీ నీలో భాగాలు అయిపోతాయి. దీనిని అభ్యసించుటయే యోగాభ్యాసం. దీన్ని అలవాటు చేసుకోవడమే యోగాభ్యాసము అంటున్నారు. అంటే ఒక విధంగా ఏం చెబుతున్నారంటే, మనల్ని మనం ప్రతిదానికి లిమిట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటూ ఉన్నా కూడా అదేమిటి, వేరే వస్తువులకు నేను ఎలా వెళ్ళిపోతాను, నా మనస్సును ఎలా పంపిస్తాను, పంపించినప్పుడు అది మళ్ళీ నేనే ఎట్లా ఇదంతా మనకు క్వశ్చన్స్. ఎందుకు క్వశ్చన్స్ అవుతాయంటే ఇవన్నీ కూడా
మనల్ని మనం లిమిట్ చేసుకున్నాం. చాలా చిన్నదిగా మనల్ని మనం ఊహించుకుంటాం. ఈ దేహమే మనము, ఈ మనస్సుకి ఈ బుద్ధికి అది నాకు రాదు కదా, అది కావాలనుకుంటే మటుకు నేను అవుతానా అనే దాంట్లో ఫిక్స్ చేసుకున్నాం. అన్నీ ఐడియాలే, ఊహలు తప్ప మనల్ని బంధించేది అంటూ ఇక్కడ ఏమీ లేదు. ఆ ఊహని మనము చక్కగా ఒక నీటి ప్రవాహాన్ని ఎలా అయితే దారి మళ్లించవచ్చో, అదేవిధంగా నీళ్ళని ఎలా అయితే కాలవలదవి పక్కకు పంపించగలుగుతామో, అదే రకంగా ఈ మనస్సుని ఈ బుద్ధిని కూడా చక్కగా ఒక డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు. డైవర్షన్ కూడా కాదు ఇది, దీనిని దేనికి వాడుకోవాలో దానిలోనికి పంపించగలుగుతావు. నీకు ఆ శక్తి ఉన్నది. ఎప్పుడు వస్తుంది ఆ శక్తి? నీ బుద్ధిని, మన బుద్ధిని మనం ఒక వాహికగా, అంటే ఇది మోసుకెళ్తుంది. ఎక్కడికి మోసుకెళ్తుంది ఈ బుద్ధి అనేటటువంటిది? మనం నిజంగా ఆలోచిస్తే కూడా మనం ఏది అనుకుంటే అందులోకి వెళ్ళిపోతున్నాం కదా, అది మనం గుర్తించటల్లా. ఏనుగు అనుకోగానే మన మనసులోకి ఏనుగు వచ్చి కూర్చుంటుంది. మన మనసు అంత పెద్దదా? గులాబీ పువ్వు అనుకోగానే గులాబీ పువ్వు వచ్చి కూర్చుంటుంది. అమ్మ అనుకోగానే అమ్మ కనబడుతుంది. బిడ్డ అనుకోగానే బిడ్డ కనబడతాడు. ఆ మనస్సుకి ఆ శక్తి ఆల్రెడీ ఉన్నది. జస్ట్ నేను అక్కడికి ప్రవహించగలుగుదును, దైవానుగ్రహం నాకున్నది. ఆ దైవమే ఈ రూపంలో, బుద్ధి రూపంలో ఉన్నాడు, నేను వాహికగా ఉంటాను అనేటటువంటి భావము, ఆ దైవ సహాయము అది పెట్టుకొని ఆ యోగాభ్యాసం అనేది ఎలా ఉంటుందో, ఏం చేయాలో ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నారు. మనల్ని మనం లిమిట్ చేసుకోకుండా ఆ బుద్ధిని వాహికగా, విద్యుత్ శక్తి తీగలాగా భావించి మన బుద్ధి అన్ని చోట్ల ప్రవేశించగలుగుతుంది. అంటే కేవలం ప్రవేశించటానికి మనల్ని మనం వాహికగా చేసుకొని, ఒక మీడియంగా చేసుకొని ఆ దైవానికి అర్పణ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఏం చేయాలనేది మన చేతిలో పని కాదు. అది నేను నా బుద్ధే ఒక వాహిక నాయన, అది నీ చేతుల్లో పెడుతున్నాను, దాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి పంపించుకుంటావో పంపించుకో, ఏం చేస్తావో. ఈ బుద్ధి నాది అని నేను అనుకోవటం లేదు. ఈ బుద్ధి నీ యొక్క ప్రసాదం, నువ్వే దీన్ని చక్కగా నేను వదిలేస్తున్నాను, నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఎలా ప్రవహింపజేస్తావో, ఈ యోగాభ్యాసం అనేది ఎలా నా చేత చేయిస్తావో నువ్వే చేయించు నాయన అనేది నాకు తెలిసిన తేలిక మార్గం. అలా కాదు, నేను నిజంగానే నా బుద్ధిని ఇలా వాడుకుని, కొంతమందికి ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. ఇది చదివాను కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది విన్నాను కాబట్టి నాకు అర్థమైంది, సో నేను ఇలా చేయగలను అనుకునే వాళ్ళందరికీ వెల్కమింగ్. అది ఏమి, దానిని మనం లిమిట్ నుంచి లిమిటెడ్ వస్తువులో నుంచి అన్లిమిటెడ్ వస్తువులోకి వెళ్తున్నాం. అంతకంటే ఇంకేమి మనకి సాధ్యం కాని పని కాదు. సర్వత్రా ఉన్న వాళ్ళము మనం ఈ దేహంలో ఉన్నాము అని అనుకోవడంతోనే లిమిటెడ్నెస్ స్టార్ట్ అవుతుంది. ఆ లిమిటెడ్ అనేది పోయి, అంటే నేను చాలా తక్కువ, నేను చాలా అల్ప వస్తువుని అనుకోకుండా కాదు, నాకు అసలు ఎల్లలు లేవు, నేను అనంత ప్రకృతిలో అనంతమైనటువంటి భగవంతుడి స్వరూపమే ఇది, నేనేం కొని తెచ్చుకోలా. ఈ పేరు తర్వాత ఈ దేహానికి పెట్టారు. అన్ని దేహాలు నావే, సమస్తము నాదే. ఇక్కడ ఏది ఉన్నదో అంతా ఒకటే వస్తువు. దానికి దైవం అని పేరు పెట్టచ్చు, దైవానికి ఇంకో పేరు నేను, అంతే. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైతే బయట ఉన్న వస్తువుల్లో నువ్వు ప్రవేశిస్తావో అవన్నీ నీలో భాగాలుగా నువ్వు చేసుకోగలుగుతావు. దీన్ని అలవాటు చేసుకోవడమే యోగాభ్యాసం. అప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అప్పుడు నువ్వు అది చేయటం మొదలుపెట్టిన తర్వాత నీలోనూ, నీ చుట్టూతా ఉన్న పరిసరాల్లోనూ ప్రసరించటం నేర్చుకుంటూ ఉన్నావు కదా నువ్వు. ఆ ప్రసరించటం అనేది మొదలైనప్పుడు నేను అనే సత్యమే కానీ అక్కడ ఇంకా నువ్వు ఉండవు అని చెప్పేస్తున్నారు ఇక్కడ. నువ్వు ఎప్పుడైతే నిన్ను దాటి, నీ దేహాన్ని దాటి, నీ ఇంద్రియాలని దాటి, నీ బుద్ధిని వేరే చోటికి ప్రసరించటం అనే ప్రాసెస్లోకి వెళ్ళావో అప్పుడు అక్కడ ఇంకా నువ్వు ఉండవు, నేనే ఉంటాను, అది నీవు కాదు. ఈ నేను నీలోని జీవుడుగా ఉంటాడేమో కానీ జీవుడు కాదు, వాడు నేనే, అది నేనే, పరమపురుషుడను నేను, పరమపురుషుని, ఆ పరానికి చెందినటువంటి వాడిని, ఇహానికి పరానికి కూడా చెందినటువంటి వాడిని. అట్టి నా యథార్థ తత్వం, నా అసలైన స్వరూపం దివ్యము, అంటే
దైవము యొక్క సంబంధమైనటువంటిది. ఇది దివ్యము అంటున్నారు. ఇది మానవ లోకానికి సంబంధించింది కాదు. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రసరింపజేసుకోవడానికి సిద్ధమవుతావో, ఇక్కడ అన్నిటికీ మనం మెంటల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా సిద్ధం అవ్వటం తప్ప నిజంగా మనం చేసేది ఏం లేదు. ఐఎమ్ రెడీ నాయనా అనే సిద్ధంగా ఉన్నా. నువ్వేం చేస్తావో నీ చేతిలో వాహికగా పెడుతున్నా దీన్ని. ఆ భగవద్గీతలో ఏదో రాశారు, నేను చేయగలనా, ఇది నువ్వే చేయించేవాడివి, నువ్వే. ఇది చాలా నచ్చింది నాకు, కానీ ఇది చేయాలంటే నువ్వే నా చేయబట్టు తీసుకుపోవాలని మనల్ని మనం ఒక వాహికగా, ఒక మీడియంగా, నిజంగానే ఇక్కడ చెప్పినట్టుగా విద్యుత్తు తీగలాగా నా బుద్ధిని ప్రసరింపజేయి నాయనా, నువ్వే చేయాలి ఈ పని. అప్పుడు నువ్వే ఉంటావు ఇక్కడ, నాకు సంబంధం లేదు, ఈ బాధ్యత అంతా నువ్వు తీసేసుకుంటున్నావు అని దండం పెట్టుకోవడం ఒక మంచి పద్ధతి. పరమాత్మ ఏం చెబుతున్నాడు? ఇది నా యథార్థ తత్వము, దివ్యము. అంటే సర్వత్రా ప్రసరించడం అనే గుణం ఉన్నవాడు ఆ పరమాత్మ. అలాంటి నన్నే యోగాభ్యాసం చేసేవాడు ధ్యానించాలి తప్పకుండా. నా దివ్యత్వాన్ని ధ్యానించాలి. నేను ఎటువంటి వాడిని? సర్వత్రా ఉండేటటువంటి వాడిని, నేను పరమ పురుషుడను. అది నా యథార్థ తత్వం. కాబట్టి ఆ తత్వాన్నే యోగాభ్యాసం చేసేవాడు ధ్యానం చేయాలి అంటున్నారు. అదేవిధంగా నా దగ్గర నుంచి బయలుదేరే సంకల్పాలన్నీ మీ సంకల్పాల్లాగా ఉండవు. జీవుడు చేసే సంకల్పాలు మార్పులు అవుతాయని చెప్పుకున్నాం కదా. ఆ బుద్ధితో చేసే నిర్ణయాలన్నీ కూడా మార్పులుగానే పరిణతి చెందుతాయి మానవ జీవితంలో. కానీ నేను చేసే సంకల్పాలు మార్పులు కాదు, నా నిర్ణయాలు అయిపోతూ ఉంటాయి. సన్నివేశాదులు అన్నీ, ఏ సన్నివేశమైనా దానికి ఏదైనా సరే నా నుంచి బయటికి రూపు కట్టుకొని వెళ్తూ ఉంటుంది. అంటే నాలో నుంచే ఆ సన్నివేశం జరగాలి. మనకు ఎంతో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఏదైనా మన జీవితంలో జరిగితే, లేదా ఎదుటి వాళ్ళ జీవితంలో జరిగితే వాటిని మనం ఆహా చాలా చెడ్డ విషయం జరిగింది, ఆహా చాలా మంచి విషయం జరిగింది, ఓహో అద్భుతం, అయ్యో అధోగతి, ఇట్లా మనం జడ్జిమెంట్ చేస్తాం. కానీ ఓహో ఈ సన్నివేశం ఆ పరమపురుషుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ రూపంలో వచ్చిందా అనే దృష్టి కనుక మనం మార్చుకోగలిగితే, ఇక్కడ ఈ పుస్తకంలో ప్రింట్ చేసి చూపిస్తున్నారు. ప్రింట్ చేసినవి యుగ యుగాల తరబడి నుంచి మన చేతిలోకి ఇవాళ వచ్చినవి అబద్ధమయ్యి నిన్న మొన్న మనం రాసుకున్న వాక్యాలు నిజం అవుతాయా? ఇవి తరతరాలుగా మనకి అందించబడుతున్నటువంటి దివ్య జ్ఞానం. ఇది ఏం చెబుతూ ఉన్నారు? నా నుంచి సంకల్పాలు బయలుదేరి బయటికి రూపు కట్టుకొని వస్తాయి అంటున్నారు. ఆయనకి ఎందుకు సంకల్పాలు ఉంటాయి? భగవంతుడికి. ఆయనకి ఏం కావాలి? సర్వత్రా ఉన్నవాడు ఆయనే కదా. మన జీవితంలో జరిగే ప్రతి సన్నివేశము ఆయన సంకల్పమే. ఎక్కార్ట్ టోలే ఒక మాట చెప్పేవారు, రాశారు ఏమిటంటే, ఫర్ ఎనీ ఇన్సిడెంట్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్, total creation is responsible for any small or big any incident జరగాలి సృష్టిలో ఉంటే టోటల్ క్రియేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్. మనం ఏం చేస్తున్నా? నేనే పని చేస్తున్నా, నేనే బాధ్యురాలని, దీనికి ఈ పని చేసేది నేను, ఇలా మనం అనుకుంటాం. కానీ అసలు విషయం ఏమిటో ఇక్కడ చెబుతున్నారు. పరమాత్మ ఏమో ప్రతి సన్నివేశం నా దగ్గర నుంచి బయలుదేరి బయటకు వచ్చి రూపం ధరిస్తుంది అంటున్నారు. ఎక్కార్ట్ టోలే ఏం చెప్పారు? ఇక్కడ ప్రతి చిన్న సన్నివేశానికి కూడా టోటల్ క్రియేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్. అంటే టోటాలిటీ ఈజ్ రెస్పాన్సిబుల్. టోటాలిటీ అంటే పరమాత్మే కదా, ఆత్మవస్తువే కదా, కృష్ణ పరమాత్మే కదా, అమ్మవారే కదా, పరమశివుడే కదా, మహావిష్ణువే కదా, పరబ్రహ్మమే కదా. ఇక్కడ వేరే ఏముంది అసలు? ఏ సన్నివేశం జరిగినా మనం ఏం చేయాలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏ సన్నివేశం జరిగినా ఇది దైవ దత్తము, దేవుడిచ్చినది. కృష్ణ పరమాత్మ శంఖం పేరు పాంచజన్యం, అర్జునుల వారి శంఖం పేరు దేవదత్తం. అంటే దేవుడి ద్వారా వచ్చినది. ఆ శంఖం ఊదితే కానీ ఇక్కడ వాక్కు పలకదు. దైవం తన శంఖం తను ఊదితే జీవుడు దాన్ని అనుసరించి జీవించాలి. అదే శంఖారావం. ఇక్కడ ఏం చెబుతున్నారు? అంతా నాలో నుంచే వస్తుంది, నన్ను అనుసరించి నువ్వు ఉండటం నేర్చుకో. దేన్ని విడివిడిగా చూడొద్దు, అంతా ఒకే. నిన్ను నువ్వు ఒక వాహికగా చేసుకుని అందులో అంతలో ప్రవేశించు. జడ్జిమెంట్ చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే విడిపడతావో నీకంతా సృష్టి మొత్తం ఎదురు అయిపోతుంది.
ప్రత్యర్థి అయిపోతుంది. అందుకే నువ్వు బాధలు పడుతున్నావు అంటున్నారు. ఇక్కడ నువ్వు తప్ప ఇంకో వస్తువు లేదు, నువ్వు అనేది లేదు కాబట్టి నేను అని చెబుతున్నారు పరమాత్మ. రెండు ఉంటే నీవు నేను అని రెండు ఉంటాయి, కాదు ఒకే వస్తువు. ఎప్పుడైతే నువ్వు వాహికగా చేసుకుంటావో, నీ బుద్ధిని నువ్వు వాహికగా చేసుకుంటావో, ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకుంటావో, ఒక తీగలాగా విద్యుత్తు తీగలాగా చేసుకుంటావో, అప్పుడు నీవు అనేది ఉండదు, నేనే ఉంటాను అని చక్కగా ఇక్కడ ప్రింట్ చేసి రాసి పెట్టారు ఇక్కడ. సో ఏ రకమైనటువంటి బాధపడవలసిన విషయమో, ఎమోషనల్ అవ్వాల్సిన విషయమో ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా కూడా కల్పించబడిన సృష్టి. కల్పించబడిన సృష్టిలో ఏది నిజం లేదు. ఏది నిజము? మన కళ నిజం ఎట్లా అవుతుంది? ఒక సేయింగ్ కూడా ఉన్నది, ఆ శేషతల్పశాయి అయిన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడట. ఎప్పుడు యోగ నిద్రలో ఉన్నవాడికి ఎప్పుడు కళ, ఆ కళే ఈ సృష్టి. ఆయన యోగ నిద్ర నుంచి లేచాడంటే ఆ కళ ఆగిపోతుంది, ఆయనకి సృష్టి ఆగిపోతుంది. అందుకే ఎందుకు ఆయన ఎప్పుడు పడుకొని ఉండటం దేనికి? ఎప్పుడు యోగ నిద్ర దేనికి? సృష్టి జరగటానికి. అంటే మన కళకి మనకి ఎలా తేడా లేదో, కళలో ఎన్ని కనపడ్డా అన్నీ మనమే కదా, వేరే ఇంకేం ఉండదు కదా. వేరే పోనీ అంటే మన కళ ఇంకొకళ్ళ కళ వేరు, వాళ్ళ కళలోకి మనకు ప్రవేశం లేదు, మన కళలోకి వాళ్ళకి ప్రవేశం లేదు. ఈ కళ లాంటి దృశ్యాలని చూసి మోహపడొద్దు, భ్రాంతి పడొద్దు. ఈ కళలోలాగా జరుగుతున్న విషయాలని చూసి దుఃఖపడొద్దు, సుఖపడొద్దు. అన్నిటికీ పైన ఫల్క్రం మీద ఉండండి, ఇరుసు మీద ఉండండి. బ్యాలెన్స్లో ఎటు సుఖంలో ఉంటే దుఃఖం వస్తుంది, దుఃఖంలో ఉంటే సుఖం వస్తుంది. ఇవి రెండు ఎప్పుడు తక్కెడ మారుతూనే ఉంటుంది, గాలికి కూడా కదులుతుంది ఆ తక్కెడ. దాన్ని మీరు పట్టుకోవద్దు. ఆ భగవంతుడు అనేటటువంటిది ఒక్కటే ఇక్కడ ఉన్నది. సర్వం ఆ భగవన్మయం, ఇంకా ఏమీ లేదు. మనం ఎన్ని పేర్లు పెట్టినా ఉన్నది ఒకటే వస్తువు. ఆయనలో నుంచే సమస్తం, నాలో నుంచి సంకల్పాలుగా బయలుదేరి అన్ని రూపుకట్టుకుంటున్నది. ప్రతి సన్నివేశము రూపుకట్టుకుంటున్నది. అంటే మనం ఆ సన్నివేశాన్ని ఎందుకు విడిగా మనం డిస్క్రైబ్ చేసి దాని మీద జడ్జిమెంట్ ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తామంటే ఇది నేను అనే ఒక రిఫరెన్స్ పాయింట్ మనం ఎప్పుడు పెట్టుకొని ఉంటాం. ఇది నేను అనేది కేవలం భ్రాంతి తప్ప ఇక్కడ ఏమీ లేదంటే ఖాళీగా ఉన్న పేపర్ మీద మధ్యలో ఒక చుక్క పెట్టగానే అక్కడ రిఫరెన్స్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఆ చుక్క తీసేస్తే రిఫరెన్సే లేదు. భగవంతుడి స్వరూపం ఏం చెప్తారు అసలు? సెంటర్ ఎవ్రీవేర్, నో పెరిఫెరీ అని చెప్పాడు వివేకానందుల వారు. నాకు వివేకానందుల వారి గురించి ఎక్కువ తెలియదు, ఆ ఒక్క మాట విన్నాను. నాకు ఇష్టమైనవి నేను ఒక్కొక్క మాట విన్నా పట్టుకుంటా, అంతే, అంతకంటే ఏం లేదు. అది ఎక్కడా దానికి ఎల్లలు లేవు, అంటే పరిధి లేదు, ఇది ఇంత మటుకే అనేది లేదు. అందువల్ల మామూలుగా ఏమవుతుంది, ఒక సెంటర్ ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది. సర్కిలే లేదు ఇక్కడ అసలు. సెంటర్ ఏమో ఒక సెంటర్ కాదు, అంతా సెంటరే. మొత్తం అంతా ఎంత సృష్టి ఉందో అంతా సెంటరే. ఎలా అవుతుంది అట్లా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రతి పరమాణువులోనూ కూడా సెంటర్ ఉంటుంది. ఇంకా ఏ పరమాణువు లేకుండా సృష్టి ఉంది అసలు? సమస్త వస్తువులుగా పరమాణువే కదా మారింది. ఆ భగవంతుణ్ణి కూడా ఆ పేరు ఉన్నది ఆయనకి. ఏమంటారంటే మన ఉపనిషత్తుల్లో రాసిన వాక్యం ఎప్పుడు యూజీ అట్టరి చేస్తూ ఉండేవారు. అణోరణీయాం మహతో మహీయాన్, అంటే అణువు కంట చిన్న పదార్థం ఏదన్నా ఉంటే అది నేను. అణువుని నేనే, అణువుల్లో అణువుగా ఉంటాను. మహతో మహీయాన్, అన్నిటికంటే పెద్దది ఏదన్నా ఉంటే దానికంటే పెద్దవాడిని నేను, ఆ పెద్దదిగా కనపడేది కూడా నేనే. అంటే అర్థం ఏంటి? నేను సర్వత్రా ఉన్నాను, ఎప్పుడు ఉంటాననే కదా, అదన్నమాట. అట్లా అణువు, పరమాణువు అనేటటువంటిది కూడా మొత్తం సృష్టిని ఒక విత్తనంగా కడుపులో పెట్టుకొని ఉంటుంది. ఎక్కడ మొదలు పెడితే అక్కడే వచ్చేసేస్తుంది ఆ సృష్టి. అందువల్ల చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ, మీదేం లేదు, నా సంకల్పం నుంచి సన్నివేశాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇంకో మాట కూడా చెబుతున్నారు, మీ బుద్ధి మనస్సు మొదలైనవన్నీ కూడా నా నుంచే బయటికి రూపుకట్టుకొని వస్తున్నాయి అంటున్నారు. అంటే మన బుద్ధి, మన మనస్సు సమస్తం స్వామిది. ఇది నాది అనుకున్నందువల్ల భారాన్ని ఎత్తినేసుకుంటున్నాం అంతే. ఇంకా ఏమవుతుంది? బుద్ధి మనస్సు మొదలైనవన్నీ నా నుంచి రూపుకట్టుకుని బయటికి వచ్చి మళ్ళీ నాలోనే కలిసిపోతున్నాయి.
ఎలాగైతే సరిగ్గా సముద్రపు అల పైకి లేచి కిందపడి సముద్రంలో కలిసిపోతుందో, సృష్టి మొత్తం ఈ విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది మనం చూడగలిగితే. అంటే స్పందనాత్మక సృష్టి. స్పందన అంటే సంకోచము, వ్యాకోచం. అంటే ఊపిరి తీసుకుంటాము, మళ్ళీ వదులుతాము, తీసుకుంటాము, వదులుతాము. వదిలినప్పుడు సృష్టి, లోపలికి తీసుకున్నప్పుడు లయము. చిన్న విషయంగా ఉన్నప్పుడు ఇది శ్వాస, పెద్ద విషయం అయితే మొత్తం సృష్టి. అంటే బయటికి వెళ్ళినప్పుడు మొత్తం సృష్టిగా కనపడుతుంది, లోపలికి పీల్చుకున్నప్పుడు ఏమీ లేదు, నిద్రపోతాం హాయిగా. అన్నీ మొత్తం మనం ఎరిగినదంతా మర్చిపోయి నిద్రలోకి వెళ్ళిపోతాం. అది లయము. అంతకంటే ఏముంది? ఏమీ లేదు. అప్పుడు లేవటం సృష్టి మొదలు పెట్టేసేస్తాం. అదే ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు ఆయన. ఆ బుద్ధి, మనస్సు మొదలైనవన్నీ నా దగ్గర నుంచి రూపుగట్టుకొని వెళ్ళి బయటికి వచ్చి మళ్ళీ నాలోనే కలిసిపోతున్నాయి. కాబట్టే ఆ బుద్ధికి, మనస్సుకి కాల పరిమితి, కాల నిర్ణయం ఏర్పడుతోంది. ఎందుకంటే లిమిటెడ్ కదా ఇది. బయటకు వచ్చి నాలో నుంచి వచ్చినటువంటి ఒక అంశము మళ్ళీ నాలో కలిసిపోతుంది. అంటే ఆది అంతము రెండు ఉన్నాయి దీనికి. నాలో నుంచి రావటం అనేది పుట్టుక, మళ్ళీ నాలో కలిసిపోవటం అనేది అది లయము. ఈ రెండు ఉంటాయి. అందువల్ల లిమిటెడ్ అవుతున్నాయి అవి. కాలపరిమితి అనేది వాటికి అప్పుడు ఏర్పడుతోంది. ఇంతకాలమే ఉంటుంది ఎగ్జిస్టింగ్ టైము. దానికంటే ముందుగా నేను ఎప్పుడూ ఉంటాను, వాటికన్నా ముందున్నవాడుగా నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పి చెబుతున్నారు. అందువల్లనే నన్ను పురాణ పురుషుడు అని కీర్తిస్తారు. పురాణుడు అంటే పూర్వం నుంచి ఉన్నవాడు, సనాతనుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. బుద్ధి, మనస్సు మొదలైన విషయాలన్నీ కూడా వాటిల్లో ఏముంటుంది? చర్చ ఉంటుంది, సదుపాయం ఉంటుంది, సౌకర్యం అనే కదలికలు ఉంటాయి అంటున్నారు. ఎంత చక్కని అసలు ఇటువంటి విషయాన్ని మాటల్లో పెట్టడం పాజిబులా? ఆ కృష్ణ పరమాత్మే ఆ మాస్టర్ గారి ద్వారా మనకి ఇవన్నీ ఈ జనానికి తెలియాలి. ఈ కాలపు వాళ్ళకి ఈ భాష అర్థమవుతుంది అని వచ్చి చెప్తూ ఉన్నట్టుగా ఉంది నాకైతే. ఏమేమి ఉంటాయిట ఈ బుద్ధి మనస్సులో? చర్చ అనేది కదులుతూ ఉంటుంది. ఏది సదుపాయంగా ఉంటుంది, ఏది సౌకర్యంగా ఉంటుంది అనే ఇంకొక కదలిక ఉంటుంది. ఏది సౌకర్యం అనేది ఎలా తెలుస్తుంది అనే కదలికలు అన్నమాట. ఈ బుద్ధిలో, మనస్సులో ఆ కదలికలు ఉంటాయి. వికల్పాలు అంటున్నారు వాటిని. వికల్పములు ఉంటాయి. ఎందుకున్నాయని అడగకూడదు. నువ్వు మన బుద్ధిని మనం బయటికి ప్రసరించడం నేర్చుకునేదాకా ఈ వికల్పాలు ఉంటాయి. అంటే వీ హ్యావ్ నాట్ ట్రైన్డ్ అవర్ బుద్ధి. ఇది వైల్డ్ యానిమల్ లాగా అటు ఇటు వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినందువల్ల కదలికలు, డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వికల్పాలు ఉంటాయి. కాబట్టి నేను శాసించేవాడుగా కూడా భావించబడుతున్నాను అంటున్నారు. ఈ వీటినన్నింటినీ ఎవరు శాసించగలరు? ఎవరు సృష్టించారో వాళ్ళే శాసించగలరు. మనం ఆ సృష్టించిన వాడిని మనలోకి ఇన్వోక్ చేసుకోవటము అంటే మన్ని మనం బయటికి ప్రసరింప చేయటమే. ఎంత బాగుందో అసలు నాకు ఇది. మనల్ని మనం ఒక విద్యుత్తు తీగలో నుంచి పంపించినట్టుగా మన బుద్ధిని మనం ప్రవహింప చేసినప్పుడు ఆ తండ్రి వచ్చి మన రూపంలో మన దగ్గర కూర్చుంటాడు. అంటే ఇక్కడ నేను అని మనం ఇన్నాళ్ల నుంచి, యుగాల నుంచి చేస్తున్న భావన పోయి, నీవు అనే భావన పోయి, నీవు నేను అనే రెండు పోయి, ఆ నేను అనే ఒకే పరమాత్మ, సర్వత్రా ఉన్న పరమాత్మ నేను ఉండును అని చెప్పి చెబుతూ ఉన్నారు క్లియర్గా. అప్పుడు నీవు ఉండవు, నేనుంటాను. అందువల్ల సమస్తాన్ని శాసించేవాడుగా నేనే భావించబడుతున్నాను. ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. విమానంలో ప్రయాణం చేస్తాం. మనం చేసేటప్పుడు ఒక్కొక్కప్పుడు ఏం చేస్తారు, కొంతమంది ఒకే ఆఫీస్ వాళ్ళు బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఫలానా టైంకి ఓ మీటింగ్ పెట్టుకుందాము, ఈ డెసిషన్ని వాళ్ళకి చెప్దాము, వాళ్ళు దే షుడ్ ఇంప్లిమెంట్, మన ఎంప్లాయీస్ అందరూ కూడా అని ఒక డెసిషన్ తీసుకుంటారు. అదేవిధంగా భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు కూడా మన అమ్మాయి పెళ్లి గురించి ఇప్పుడు అంతా డిసైడ్ అయిపోయింది కదా, ఈ ఒక్కటి మనం చేసేసేస్తే నెక్స్ట్ స్టెప్ అని ఒక ప్రోగ్రాము, ఒక ప్లాను అని పెట్టుకుంటారు. ఈ రకంగా లేదా ఒక్కడే కూర్చొని ఉంటాడు. వాడు కూడా మనస్సులో ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది. ఓ నేను దిగిన తర్వాత ఇది చేయాలి, అది చేయాలి ఉంటాయి కదా. మనకి ఎప్పుడు ఫ్యూచర్లోనే బతుకుతాం కదా మనం. దానికి అర్థం ఏమిటి అసలు? ఏమన్నా అర్థం ఉందా? ఆ మొత్తం అందరి నిర్ణయాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? ఆ విమానం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ
ఆ విమానం అనేటటువంటిది ఎవరి మీద, దాని వేగం కానీ దాని ప్రయాణం కానీ ఎవరి మీద ఆధారపడి ఉంది? ఆ సర్వాత్మకుడైన వాడి మీదే ఆధారపడి ఉంది. అలా నేను శాసించువాడను అంటున్నాడు ఆయన. ఈ విమానం సక్రమంగా సమయానికి వెళ్ళి చేరితే అప్పుడు మీ పనులు మీరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారో అది మీ చేతిలో ఉందని మీరు అనుకుంటున్నారు. దేని మీద ఆధారపడి ఉంది? ఒక షిప్లో ఎక్కిన వాడి జీవితం దేని మీద ఆధారపడి ఉంది? ఆ షిప్ గమ్యాన్ని చేరేయటం మీద ఆధారపడి ఉంది. షిప్ మీద ఆధారపడి ఉంది. మన దృష్టిలో జీవం లేని వస్తువు మీద ఆధారపడి ఉంది. విమానం మీద ఆధారపడి ఉంది మన జీవితం. విమానంలో ఎక్కినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు భూమి ఆకాశము పంచభూతాల మీద ఆధారపడలేదా? పంచభూతాల మీదే కదా ఆధారపడి ఉంది. మనం స్వతంత్రించి ఏ పని చేయటానికైనా ఎలా అవకాశం ఉంటుంది? ఏ లోకంలో ఉన్నామో దేని మీద మనం ఆధారపడి ఉన్నామో అది కాదా రెస్పాన్సిబుల్? మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళము. అంటే ఇది నేను అనుకున్నప్పుడు మన జీవితం అది. ఈ దేహం నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను అనుకున్నప్పుడు మన జీవితం చాలా లిమిటెడ్ అయిపోతుంది. అంటే మన జీవితం మన స్వాధీనంలో లేకపోయినా ఇది నా జీవితం అని, ఇది నాదని, నేనని అనుకొని దీన్ని నడపడానికి ఒక ప్రణాళిక పెడుతున్నాం. అట్లా అని ఏ ప్రణాళికలు పెట్టుకోవద్దండి. వాళ్ళ నుంచి మీరు కూర్చోండి అంటే మనం కూర్చోలేము. అట్లా విషయం అర్థం చేసుకోవాలి. మనం వెంటనే దూకి ఏ ఇంప్లిమెంటేషను చెయ్యక్కర్లా. నిప్పు కాలుతుంది అని అర్థమయ్యాక చెయ్యి వెళ్ళదు అక్కడికి. ఏమండి తెలిసినా కూడా చెయ్యొచ్చు కదంటే చెయ్యరు ఎవరు. ఒక విషయం తెలుసుకోవటం వరకే. తెలుసుకుంటే ఇంప్లిమెంటేషన్ భగవంతుడే చేస్తాడు. అదే జరుగుతుంది. లోపల ఉన్న ప్రతి శక్తికి కూడా ఆ లక్షణం ఉన్నది, ఆ సెన్స్. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని తెలుసుకొని ఊరుకోవడమే. అంతకంటే మనమేం లేదు. ఓహో ఇదే కరెక్ట్ పద్ధతి, ఇక్కడ నేనని విడిగా లేదా, సమస్తము భగవంతుడి స్వరూపమేనా, అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఈ భూమి మీద పుట్టినందుకు ఏమీ చేయక్కర్లేదా అంటే తప్పకుండా చేయాలి. నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు? ఒక భార్యగా ఉన్నావు, ఒక భర్తగా ఉన్నావు, ఒక కొడుకుగా ఉన్నావు. అవన్నీ ఆ బాధ్యతలన్నీ రోల్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపో నిదానంగా. దేనికి చెల్లించవద్దు, దేనికి భ్రాంతి పడవద్దు, మోహపడవద్దు. అంటే మోసం చేసుకోవద్దు నిన్ను నువ్వు. ఇది నిజమే అనే మాట చెప్పుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అని ఎంత చక్కని ఇది చెప్తూ ఉన్నారు. ప్రయాణం చేసేవాడికి ఎన్ని నిర్ణయాలు చేసుకున్నా కూడా మొత్తం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? ఆ విమానం మీద, ఆ షిప్ మీద, ఆ భూమి, ఆ పంచభూతాల మీద ఆధారపడి ఉంది. అంతకంటే ఇంకేం లేదు. ఏం చెబుతూ ఉన్నారు ఇక్కడ? ఇంకా కూడా చెప్తూ ఉన్నారు, అన్నిటినీ శాసించేవాడిని నేను కాబట్టి నన్ను శాసించువాడు అంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. విమానంలో ప్రయాణికుల దేహాలలో ఉన్న పరమాణువులన్నీ కూడా విమాన వేగంలో భాగాలుగానే ఉంటాయి. అంతే కదా, మొత్తం వెళ్ళిపోతుంది. ఆ వేగం అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ప్రతి పరమాణువు ఆ వేగంలో భాగంగా ఉంటుంది. దేహాల్లోనూ వారి వస్తువుల యందు ఉన్న పరమాణువులు కూడా అన్నిట్లో విమాన వేగం ఉంది. మన బ్యాగుల్లో, మనం తీసుకెళ్లే వస్తువుల్లో, మనం తిన్న ఫుడ్లో, మన పొట్టలో, మన శరీరంలో మొత్తంలో ఉన్నటువంటి పరమాణువులన్నీ కూడా విమాన వేగాన్ని పుంజుకొని కూర్చున్నాయి. అది అణువుల్లో అణువుగా ఎంతో సూక్ష్మంగా వర్తిస్తోంది ఆ ప్రయాణం. తెలుసుకోగలం ఆ ప్రయాణం ఏమిటో మనం. ఏమిటి ఇప్పుడు చెప్పారుగా, చెప్తే అర్థమవుతోందా మనకి? అణువులో ఉంటుంది ప్రయాణం. మన బ్యాగుల్లో ఉన్న అణువుల్లో, మన దేహంలో ఉన్న అణువుల్లో మొత్తంలో ఆ వేగం ఉంటుంది. ఎలా అర్థమవుతుంది మనకి? విమానంలో కూర్చున్నాము, ఫలానా చోటుకి వెళ్తాము, పైలట్ ఉన్నాడు, నడుపుతున్నాడు, బాగానే ఉంటుంది అనేది తెలుసు, అంత మటుకు తెలుసు. గాలిలో ప్రయాణం చేస్తున్నాం, ఆహా అద్భుతమైనటువంటి విమాన సృష్టి, సైంటిఫిక్ ఇంప్రూవ్మెంటు, ఆహా ఓహో అనుకుంటాం, అంత మటుకే. ఏమిటి చెప్తున్నారు ఇక్కడ? పరమాణువులన్నిట్లో కూడా ఆ వేగం ఉన్నది, ఆ ప్రయాణం అలా జరుగుతోంది. మనకి తెలుస్తుంది అది. అదేవిధంగా ఆ ప్రయాణం అనేది అణువులలో అణువుగా అంతేకాకుండా సూక్ష్మంగా వర్తిస్తుంది అది. అదేవిధంగా ఈ పరమపురుషుడు సృష్టి యందు అణువులో అణువుగా పెద్దలచే ధ్యానించబడుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, అణోరణీయమని. అణువులో అణువుగా ఆ పరమపురుషుడు, సమస్తంలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమపురుషుడు
పెద్దలచే ఎలా ధ్యానించబడుతున్నాడు? అణువులో, సృష్టిలో ఉన్న ప్రతి అణువులోనూ ప్రతి అణువు ఆ పరమాత్మగానే ఉంది. సృష్టి అనే మార్గానికి అన్నిటికీ ఆ పరమాత్మే నిర్దేశకుడు అవుతున్నాడు. ఎప్పుడైతే విమానం మనకు నిర్దేశాన్ని కలగజేస్తుందో, షిప్ ఎక్కినప్పుడు ఎప్పుడైతే ఆ షిప్ మన అన్ని నిర్ణయాలకి కారణమవుతుందో, అదేవిధంగా పరమాత్మ ప్రతి అణువులో ఉండి తానే నిర్ణయాలకి నిర్ణేత ఆగుచున్నాడు. అన్నిటికీ నిర్ణేత ఆగుతున్నాడు. సృష్టి అనే మార్గంలో అన్నిటికీ ఎవరు నిర్ణేత అంటే పరమాత్మే. కనుకనే నన్ను ధాత అంటారు. కనుకనే అతడు ధాత. ధాత అంటే అర్థం ఏమిటి అని మనం గూగుల్లో కూడా కొట్టి చూసుకోవచ్చు. సంరక్షకుడు, రక్షించేవాడు, ధరించి ఉన్నవాడు, పరంబ్రహ్మ, శాశ్వతుడు అనేక అర్థాలు ఉంటాయి దీనికి. ధాత అంటే అంతా ఆయనే. ఆయన వల్ల రక్షించబడుతూ ఆయన వల్ల నిలబెట్టబడుతూ ఉన్నది ఈ సృష్టి. కాబట్టి అతడు ధాత. ఎవరైనైతే మనం పరమాత్మ, పరబ్రహ్మము అన్ని పేర్లు పెడుతున్నామో ఆయనే ధాత, ఆయనే రక్షకుడు. విమాన ప్రయాణికులందరికీ ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఆ ప్రయాణం ఎట్లా ఉందో ఎలా తెలుస్తుంది? ఇంత చెప్పినా కూడా మనకు తెలియదే. ప్రతి పరమాణు, దేహంలో ఉన్న ప్రతి పరమాణువులో కూడా ఆ వేగం ఉన్నది అంటే మనకు ఎట్లా అర్థమవుతుంది? ఓహో అవునా అనుకుంటాం, అర్థమైనట్టుగా అనిపిస్తుంది, కానీ నిజంగా మనకు తెలుసుకునే అవకాశం ఉంది అది. అట్లాగే ఎలా అయితే ప్రయాణం ఎట్లా ఉన్నదో తెలియదో, అదేవిధంగా ఈ పురుషుడు అనేటటువంటి వాడు అచింత్య రూపుడు. అంటే మన మనస్సుకి చింతనకి అందేవాడు కాదు. ఆయన అందడు. మన మనస్సుకి, మైండ్ కెనాట్ కాంప్రహెండ్ అతని రూపాన్ని కాంప్రహెండ్ చేయలేదు, అర్థం చేసుకోలేదు అది. ఎందుకంటే ఇది చాలా చిన్న వస్తువు, ఊరికే లోకల్గా వాడుకోవటానికి పనికొచ్చేటటువంటి 2 చక్రాల బండిని తీసుకెళ్ళి మనం సముద్రాన్ని దాటుదామంటే అవుతుందా? అవదు. అట్లా ఈ వస్తువు దానికి పనికిరాదు. ఎలా తెలుసుకుంటాం మనం? తెలియదు మనకి అని చెబుతున్నారు. అదేవిధంగా ఈ పురుషుడు అచింత్య రూపుడు, చింతనకు అందనివాడు. అతని రూపాలు కానీ పద్ధతులు కానీ ఊరికే తలుచుకోవచ్చు, కానీ అతన్ని మనం అర్థం చేసుకోలేము, తెలుసుకోలేము. సృష్టి అంతా అతని యందు ఆవరించుకొని ఉన్నది. అతని యందు ఆవరించుకొని ఉన్నదంటే అంతటా ఆయనే ఉంటే మనం ఈ సృష్టిని ఎలా చూస్తున్నామో ఆ సృష్టితో కవర్ చేయబడి ఉన్నాడు ఆయన. ఏ వస్తువు చూసినా వస్తువుగా చూస్తున్నాం, వస్తువు లోపల ఆయన కవర్ చేయబడి ఉన్నాడు. సర్వత్రా ఎక్కడ ఏ వస్తువు చూసినా ఆ లోపల ఆయనే ఉన్నాడు. ఇది తవలని, ఇది కుర్చీ అని, ఇది గోడని, వీడు మనిషి అని, ఇది జంతువని మనం చూసేటటువంటి ప్రతి వస్తువు ఆ కవర్ని మనం చూస్తున్నాము, అక్కడ ఉన్నది ఆయనే. కవర్ని చూడకుండా ఆయన్ని చూస్తే సర్వత్రా ఒకే వస్తువు మనకు కూడా స్ఫురిస్తుంది ఆయన దయ వల్ల. ఆ రీతులన్నీ అర్థమవుతాయి, కానీ ఆయన ఎందుకు గోచరించడంటే అన్ని ఆవరణాలుగా అతన్ని కమ్ముకొని ఉన్నాయి ఆ దైవాన్ని. మనకి ఇంతకు ముందు కూడా జ్ఞానము అజ్ఞానముచే ఆవరింపబడి ఉండును అని ఎక్కడో ఈ భగవద్గీతలోనే చదువుకున్నాం మనం. అంతా అదే మొత్తం సృష్టి అంతా అతని ఆవరణగా ఉంది కాబట్టి, ఆ దైవానికి ఆవరణగా ఉంది కాబట్టి అతని చుట్టూ కమ్ముకొనిన చీకటిగా ఉంటుంది. అతడేమో దానికి అతీతుడైన వెలుగుగా ఉంటాడు. ఆ లోపల వెలుగున్నది, కానీ చీకటి ఆవరించుకొని ఉన్నది. ఆ చీకటి అతన్ని ఆపలేదు, కానీ మన దేహానికి, మన పంచేంద్రియాలకు అందేది కాదు అది. ఆ వెలుగు దానికి అతీతుడు, ఆ చీకటికి సంబంధించిన వాడు కాదు ఆయన. అతీతుడు, దానికి బియాండ్గా ఉండేటటువంటి వెలుగుగా కనపడతాడు ఆయన అంటున్నారు. ఇది 9వ శ్లోకం అయిపోయింది. చాలా బాగుంది 9వ శ్లోకం. నంబర్ కూడా మంచి నంబర్ కదా. ఇన్నింటికి కూడా వాని యందు అంగాంగీభావం ఉన్నది అంటున్నారు. అంగాంగీభావం అంటే, అంగము అంటే ఒక పార్ట్ మన దేహంలో ఒక పార్ట్ అయినా మనదిగానే భావించబడుతోంది కదా. ఆ భగవంతుడు సర్వము తానే అని తెలిసినవాడు. మనం లాక్కొని ఆయన దగ్గర దొంగతనం చేసి ఇది నేను అనేస్తున్నాం, కానీ అంగాంగీభావము అంటే అంతా సర్వత్రా అంగములుగా ఉన్నది తానే అని తెలిసినటువంటి వాడు. వాడి యందు, అందువల్లనే అతని యందు యోగం ఉన్నది. యోగం అంటే ఒకటే,
కలయిక, మొత్తం ఒకటే అని తెలిసినటువంటి వాడు, మొత్తం ఒకటిగా ఉన్నవాడు, ఒకటే అని తెలుసుకున్నవాడు, ఇన్నిటినీ తన యందు పట్టియుంచు. ఇంత మొత్తం సృష్టినంతా కూడా తనలో పట్టి ఉంచే యోగ బలంగా అతను పనిచేస్తున్నాడు. తనను దాటి వెళ్ళడానికి ఇక్కడ అవకాశమే లేదు. పట్టి ఉంచుతాడట అంటే సర్వత్రా భగవంతుడు ఉన్నాడు. నేను భగవంతుడిలో ఉన్నాను, నన్ను పట్టి ఉంచుతున్నది ఎవరు? ఆ తండ్రి. ఆయనలో ఉన్నాను. ఆ యోగ బలం, తన యోగ బలం వల్ల నన్ను కూడా పట్టి ఉంచుతున్నాడు, ఈ సృష్టినంతా పట్టి ఉంచుతున్నాడు ఆయన అని చెప్పి తెలుస్తుందన్నమాట. పట్టియుంచు యోగ బలముగా అతడు పనిచేయుచున్నాడు అంటున్నారు. ఆ రకంగా పనిచేస్తున్నాడు. ఈ యోగ బలం ఎట్లా వస్తుంది? మాకెట్లా వస్తుంది యోగ బలం అంటే భక్తి వలన వస్తుంది. భక్తి వలన సంక్రమించును. భక్తి వల్ల మనస్సు నిశ్చలమవుతుంది. భక్తి అంటే ఏమిటి అసలు? భక్తి అంటే రోజు గుడికి వెళ్ళటం భక్త. రోజు దేవుడి దగ్గర దీపం వెలిగించి 4 పూలు ఆ పరమాత్మ మీద, ఆయన సృష్టిలో పూసిన పూలు పీకి ఆయన పాదాలు, ఆ విగ్రహం పాదాల మీద, ఆ ఫోటో పాదాల మీద వేయటం భక్త. లేకపోతే అన్ని వాయిద్యాలు పెట్టుకొని, మృదంగాలు, తబలాలు, అన్ని వీణలు అన్నీ పెట్టుకొని ఆయన గురించి గొంతెత్తి కీర్తన చేయటం భక్తి అవుతుందా? ఇవన్నీ భక్తే, భక్తిలో భాగాలే. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నది అనన్య భక్తి. మనల్ని మనం సమర్పించుకుంటే కానీ దొరకదా భక్తి. ఇక్కడ నేను విడిగా మిగిలి ఉంటే, నేను విడిగా ఉండి పూజ చేస్తూ ఉంటే దొరికే వస్తువు కాదు ఇది. నేను అనేది ఇక్కడ విడిగా లేదు. ఒకవేళ విడిగా ఉన్నదని నేను ఇన్నాళ్ళు అనుకుంటున్నాను కదా తండ్రి, ఈ హృదయ కుసుమాన్ని నీకు అర్పించేస్తున్నాను నేను. పాపయ్య శాస్త్రి గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పద్యం ఒకటి ఉంది, అదే పుష్ప విలాపంలో. ఏమంటారంటే ఆయన, ఏమిటి మనుషులు ఇట్లా అయిపోయారు, పూలు కోసి మమ్మల్ని బాధ పెట్టి ఆ పూలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఆ చెట్టు నుంచి లాగి మా తల్లి నుంచి మమ్మల్ని వేరు చేసి తీసుకుపోయి దేవుడి పాదాల మీద, ఏ దేవుడి పాదాలు, ఏ దేవుడు మీ పూజను అంగీకరిస్తున్నాడు? వాడు అసలు దేవుడు ఎట్లా అవుతాడు? మా తల్లి నుంచి మమ్మల్ని వేరు చేసి మీరు తీసుకెళ్ళి ఆ పూలు వేస్తే మీకేమొస్తుంది? మీకు మోక్షం ఇస్తాడు ఆయన? ఎవడు, సరైన వాడెవడు మీకు మోక్షం ఇవ్వడు. మీ హృదయ పుష్పం, ఒక్క పుష్పం లేదా మీ దగ్గర? మీ హృదయం ఏమన్నా ఎండిపోయిందా? ఆ చక్కని హృదయ పుష్పాన్ని ఎన్ని పుష్పాలైనా పూయించి దైవానికి సమర్పించలేరా మీరు అని ఉంటుంది ఒక దీంట్లో. ఆయన రాసిన పుష్ప విలాపంలో ఒక 2 స్టాంజాలు, ఒక పద్యం ఇట్లా ఉంటుందన్నమాట. ఏమిటి, హృదయ పుష్పాన్ని ఇవ్వాలి కానీ నువ్వు చెట్టుని బాధించి లాగి పీకి ఆ పూలు రోజు కోసి ఆయన వాడేం దేవుడు అసలు అంటాడు ఆయన, అంటుంది ఆ పువ్వు. అటువంటి వాడు దేవుడు అవుతాడు? వాడది ఆ పూలు తీసుకొని నీకు మోక్షం ఇస్తాడు? అది జరగదు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ కూడా అట్లాగే చెప్తూ ఉన్నారు. నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. భక్తి వలన మటుకే మనసు నిశ్చలం అవుతుంది. పూజ చేస్తున్నాగా రోజు, మరి ఒకవేళ అదే పూజ అయితే మనస్సు నిశ్చలం అవుతుందా? భజన వల్ల మనస్సు నిశ్చలం అవుతుందా? మనం ఏ పని చేస్తే మనస్సు నిశ్చలం అవుతుందో అదే భక్తి. మనస్సు నిశ్చలం అవ్వడం అంటే అటు ఇటు పోకుండా ఆగటం. ఎప్పుడు ఆగుతుంది? ఆ పరమాత్మ పాదాలని మనస్సులో ఎప్పుడూ తలుచుకోవడం అలవాటు చేసుకున్న కొద్దీ ఆగుతుంది. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు అంటున్నాడు. మత్తెక్కిపోయిందిట ఆయన పాదాల్లో ఉన్న మకరందాన్ని తాగి 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 జీవుడనేటటువంటి తుమ్మెద ఆ మనస్సు మత్తెక్కిపోయింది. దానికి వేరే ఏమైనా ఎక్కడైనా వెళ్తే తృప్తి వస్తుందా? ఇంకెక్కడికైనా అసలు వెళ్తుందా? ఈ మకరందాన్ని వదిలేసి చింతనామృత పానముట. చింతన భగవత్ చింతన అనేది అమృతపానం. అమృతం తాగుతున్నాడు. ఏం అమృతం తాగుతున్నాడు? భగవంతుడి చింతన అనేటటువంటి అమృతాన్ని తాగుతూ ఉన్నటువంటి వాడు ఆ మత్తెక్కిపోయాడు. ఆ మత్తెక్కిపోయిన వాడు ఇంకా వేరే ఏదన్నా అడుగుతాడా అసలు అని చెప్పాడు ప్రహ్లాదుడు. అలాగే ఆ మనస్సుకి ఎప్పుడైతే అనన్య భక్తి వస్తుందో, నిన్ను నువ్వు మర్చిపోయి సమర్పించుకుంటావు ఆయనకి, సమస్తము ఆయనే చేస్తున్నాడు. ఇక్కడ నేను అంటూ ఏమీ లేదు, అంతా ఆయన. ఈ ఊపిరి నిజంగానే ఆయనే పీల్పిస్తున్నాడు. మనకు గుర్తుంటుందా ఊపిరి పీల్చుకోవాలని ఏమన్నా చెప్తే? లేదా నోట్లో వేసుకున్న ఆహారం మనం ఏమన్నా అరిగించగలమా? అరక్క కదా బాధపడుతున్నాం అడ్డమైనవి నోట్లో వేసి. అలా చెప్తూ తెలుసుకొని
అలా తెలుసుకొని ఇక్కడ నాదంటూ ఏమీ లేదంతా పరమాత్మే ఉన్నాడు. పైగా ఇలా ప్రింట్ చేసి మన కళ్ళ ముందు పుస్తకాలు ఉన్నాయి, అంతా నేనే అని చెబుతూ ఉన్నాడు. నా యందు అనన్య భక్తి కలిగిన వాడి సంగతి నేనే చూసుకుంటాను అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ హృదయ పుష్పాన్ని ఆయనకు సమర్పించిన ఆయన, ఇవన్నీ మేము వింటున్నాం, కానీ ఇది చేయటం మాకు చేత కాదు, నువ్వే చేయించాలి, సమస్తము ఇక్కడ ఉన్నది నువ్వే కాబట్టి నన్ను నేను విడగొట్టుకోవటం చేతయింది, కానీ నీలో కలుపుకోవటం నాకు చేత కావటం లేదు తండ్రి, నువ్వే ఈ పని చేయించాలి. ఇదిగో ఈ నా చేయి తీసుకెళ్ళి నీ చేతిలో పెడుతున్నా, నా హృదయ పుష్పాన్ని నీకు సమర్పించే స్కిల్ నాకు డెవలప్ చేయి, ఈ అనన్య భక్తి నాకు ఇవ్వు అని అడగాలి ఆ పరమాత్మని. ఎంత బాగా చెప్తూ ఉన్నారో. యోగ బలం జీవులకు భక్తి వల్ల సంక్రమిస్తుంది, దాంతో మనస్సు నిశ్చలం అవుతుంది. నిశ్చలత్వము అంటే ఏంటంటే అతని యందుండుటయే, ఆ పరమాత్మ యందుండుటయే, మనం వేరేగా ఆలోచనలు చేయకుండా ఆయన దగ్గర ఉండటమే. ఇది కలిగినప్పుడు జీవునిపై అంటే మన మీద ఈ నిశ్చలత్వము భగవంతుని యందు ఉండేటటువంటి స్కిల్ మనకు కలిగినప్పుడు ఇంకా మన 5 భూతాలతో తయారైన పాంచభౌతిక దేహం ప్రభావం మన మీద ఉండదుట అని ఎంత చక్కగానో చెప్తూ. ఈ పంచభూతాల మీద స్వామిత్వము రావటానికి ఒక కారణం ఉన్నది ఇక్కడ. దీన్ని అభ్యసించాలంటే ఒక మెథడ్ ఉందిట, అలవాటు చేసుకోవాలంటే దేహ విమోచన సన్నివేశము అంటున్నారు ఇక్కడ. అంటే దేహాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం, మనం చనిపోవటం అని అనుకుంటాము, దాన్ని అది ఒక మంచి అవకాశంగా, దాన్ని ఒక సాధన అంశంగా, సాధనగా స్వీకరించాలి అనుకోవాలి. దేహం వదిలేయటం అనేటటువంటి ప్రాసెస్ అదొక సాధన అని అర్థం చేసుకోవాలంటున్నారు. అంతకుముందు చేసిన సాధనలతో చక్కగా, అంతకుముందంతా చేసిన సాధనతో దేహాలను చక్కగా విడవాలి అంటున్నారు. మనస్సు భక్తియోగంతో నిశ్చలమైపోతే భ్రూమధ్యంలో ప్రాణగతిని ప్రవేశింపచేసి, అంటే ఎప్పుడైతే మనం ఈ యోగము భక్తి ఇవన్నీ నేర్చుకుంటామో, బాగా భక్తిలో అనన్య భక్తిలో మనకి చక్కని స్థిరత్వం వస్తుందో, నిశ్చలం యోగముతో నిశ్చలము కాగా మనస్సు భక్తి యోగంతో నిశ్చలమైపోతే మనకి ఇది చేతవుతుంది. అప్పుడు ఏం చేతవుతుంది, మనకి భ్రూమధ్యంలో ప్రాణగతి అంతా మొత్తం ప్రాణాన్ని అంతా తీసుకొచ్చి భ్రూమధ్యంలో నిలబెట్టడం చేతవుతుంది. అప్పుడు జీవుడు దేవుడై పరమపురుషుణ్ణే పొందుతాడు, ఆ పరమాత్మనే పొందుతాడు. అది చేతైతే ఆ జీవుడు దేవుడే అయిపోతాడు, పరమాత్మనే పొందుతాడు అని చెప్పారు. ఇక్కడ 10వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ మనం మాట్లాడుకున్న సబ్జెక్టు హృదయ పుష్పం గురించి కూడా మాట్లాడుకున్నాము. బయట పూలు కోసుకొచ్చి దైవాన్ని పూజ చేయటమా, హృదయాన్నే సమర్పించేసేయటమా ఆయనకి అనే సబ్జెక్టు దీంట్లో వచ్చింది. కాబట్టి జంజాల పాపయ్య శాస్త్రి గారు రాసిన ఒక చక్కని కరుణశ్రీ అని ఆయన పద్యాలు రాశారు. దాంట్లోది ఒక చిన్నది కూడా ఈ చివర నేను యాడ్ చేస్తాను. అది నాకు చాలా ఇష్టమైన విషయం కాబట్టి అవి కూడా మధ్య మధ్యలో మీకు అందరికీ కూడా చెప్తున్నాను అన్నమాట.